హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి. అంతేకాకుండా ఓవెన్, బ్లెండర్ లేకుండా చాలా సింపుల్గా స్పంజీగా కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ స్పంజీ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? కావలసిన పదార్థాలు: ఒక కప్పుతో మైదా పిండి, వెన్నపూస, పంచదార, కోడిగుడ్లు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలానే ఇలాచీ పౌడర్ అయితే వెనీలా ఎసెన్స్ బదులు మీరు ఇలాచీ పౌడర్ని అయితే తీసుకోవచ్చండి. ఎగ్ వాసన రాకుండా ఉంటుంది. అలానే చిటికెడు సాల్టు. ఇవన్నీ ఏ ఏ కొలతలతో తీసుకోవచ్చు అన్నది చూపించబోతున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వెయిట్ అయితే చెక్ చేసుకోవాలి మనం. నేను ఇక్కడ వెయిట్ మిషన్ అయితే తీసుకున్నాను, స్కేలు. ఈ కప్పు నేను ఏ కప్పు అయితే తీసుకున్నాను ఆ కప్పు ఎంత ఉన్నదో వెయిట్ అయితే ముందు చూసుకోవాలండి. చూడండి, 22 గ్రామ్స్ అయితే ఉన్నది. ఇప్పుడైతే నేను బటన్ ప్రెస్ చేస్తే జీరోగా అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం ఆ బౌల్ పెట్టుకుని బటన్ ఆన్ చేస్తే జీరో అని చూపిస్తుంది. ఆ బౌల్ తీసేస్తే మళ్ళీ -22 అని చూపిస్తుందండి. చూడండి, మీకు లైటింగ్ ప్రాబ్లం వల్ల కనిపిస్తుందో కనిపించలేదో కానీ ఈ లెఫ్ట్ సైడ్ అయితే మైనస్ మార్క్ అయితే ఉన్నదండి. -22 అని కనిపిస్తుంది కదా మీకు. నేనైతే చూపించడానికి ట్రై చేశాను, కనిపిస్తుందో లేదో అయితే నాకు క్లారిటీ అయితే తెలియలేదు. ఇలా తీసుకున్న తర్వాత మీకు ఇంకో డౌట్ రావచ్చు, అన్ని కప్స్ సేమ్ ఉండవు కదా అంటారని వేరే కప్ కూడా పెట్టి నేను మళ్ళీ తీసి చూపిస్తున్నానండి. ఇది కూడా జీరో అంటే కరెక్ట్గా 22 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు షుగర్ అయితే ఎంత ఉన్నదని వెయిట్ చూసుకుందామండి. 105 అయితే ఉన్నదండి. మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, లైట్గా కనిపిస్తుంది చూడండి. మొత్తం నేను అన్ని ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకున్నానండి. 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను ప్రతిదీని. చూడండి, 104 అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు అలానే మైదా కూడా ఎంత ఉన్నదో చూపిస్తున్నాను. నేను ముందుగా అన్నీ వెయిట్ చెక్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. మీకు డౌట్ క్లారిఫై చేయడానికని మళ్ళీ ఒకసారి అన్నీ కొలిచి అయితే చూపిస్తున్నానండి. ఇది వెన్నపూస అండి. మనం పాలు తోడుపెట్టిన తర్వాత పైన మేగడంతా తీసి నెయ్యికి కాస్తాం కదండి. ఆ వెన్నపూస వేసుకుంటే కేక్ అయితే చాలా స్పాంజీగా అయితే వస్తుంది. అలానే అన్నీ 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను కదా. ఎగ్ కూడా 2 ఎగ్స్ అయితేనే నాకు 120 అయితే వచ్చేసింది. కానీ ఎగ్ ఒకటి ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అందుకు ఇంకో ఎగ్ అయితే యాడ్ చేసుకున్నాను. అన్నీ సమానంగా అయితే తీసుకున్నాం కదండి. మనం ఏది తీసుకున్నా 3 సమానంగా తీసుకుంటే కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఇలాగా జల్లెడని పెట్టుకుని అందులోకి మైదా ఫ్లోరు, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. మైదా పిండి, సోడా అండ్ బేకింగ్ పౌడరు, అలానే ఇలాచీ పౌడర్, చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అయితే జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించుకుని తీసుకోవడం వల్ల కేక్ అయితే స్పంజీగా వస్తుందండి. ఇదొక టిప్ అండి. ఇది జల్లించేటప్పుడు ఇలాగా అనుకుంటే సరిపోతుందండి. చేత్తో అయితే ప్రెస్ చేయకూడదు. చూడండి, ఇలాగైతే లాస్ట్కి ఇలా కొంచెం నలకలా అయితే ఉండిపోయినాయి కదా. ఇవైతే తీసేసుకోవాలి. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ని అయితే పౌడర్ చేసుకోవాలండి. ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకుందామండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లోకి వెన్న అయితే తీసుకోవాలి. వెన్నపూస కూడా తీసుకుని వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీలో అన్నీని వెట్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఒకటి గమనిస్తే డ్రై విడిగాని వెట్ విడిగాని మనం కలుపుకుంటున్నాము. అలానే ఎగ్స్ కూడా ఇందులోకి బ్రేక్ చేసి వేసేసుకుందాము. ఇలా విడివిడిగా కలుపుకోవడం వల్ల కేక్ స్పంజీగా స్మూత్గా అయితే చాలా బాగా వస్తుందండి. మీరు ఇలా ట్రై చేయండి. ఆయిల్ కన్నా ఇలా వెన్నపూస వేసింది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి మీరు వెన్నపూసతోటి కేక్ అయితే ట్రై చేయండి. చూడండి, ఎగ్స్ మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. మరీ ఫాస్ట్గా కాకుండా ఆన్ ఆఫ్ చేస్తూ అయితే పట్టుకోవాలండి. చూడండి, ఇలా నురగలు వస్తుంది కదా, ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా ఫ్లోర్ జల్లించుకుని,
ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ పౌడర్లోకి అయితే వేసుకోవాలండి. మనం ఇది కలుపుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలండి. లేకపోతే ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఎయిర్ ఫామ్ అయ్యి మంచిగా అయితే కేక్ పొంగడానికి బాగుంటుందండి. చూడండి, కొంచెం అయితే ఎగ్ మిశ్రమం వేసుకుని కలుపుకుంటున్నాను. అంతా ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా స్మూత్గా అయితే బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల పిండి కూడా బాగా కలుస్తుందండి. మనకి కేక్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా కలుపుకుంటూ మిగతాది కూడా వేసేసుకుని అదే విధంగా ఒకే డైరెక్షన్లో కుడి నుంచి ఎడమ వైపుకి సర్కిల్గా అయితే తిప్పుకుంటే బాగా వస్తుందండి. చూడండి, మొత్తం అంతా వేసేసుకుని కలిపేసుకున్నాను. మొత్తం కలిపేసుకున్నాక పిండి అన్నది బ్యాటర్ మనకి ఇలాగా ఈ మాత్రం టైట్గా ఉంటే సరిపోతుందండి. మరీ లూజ్గా మరీ గట్టిగా ఉంటే కేకు కరెక్ట్గా రాదండి. లూజ్గా ఉంటే ఉడకడానికి టైం పడుతుంది. మరీ గట్టిగా ఉంటే కేక్ అన్నది గట్టిగా ఉంటుందండి. ఎయిర్ బబుల్స్ లేకుండా గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలండి, దలసరిగా ఉన్న పాన్ ఏదైనాని. అందులోకి శాండ్ వేసుకోవాలి. ఇసుక 1 అంగుళం వరకు వేసుకోవాలి. వేసుకుని మొత్తం పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ అయితే వీట్ అవ్వాలి. ఇలా ప్రీ వీట్ అయితే చేసుకోవాలి పెనాన్ని మనం. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని కేక్ కుక్ చేయడానికి ఇక్కడ నేను అల్యూమినియం కేక్ బౌల్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ బౌల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ని వేసుకుని మొత్తం అంతా గిన్నె చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. అంచులంటా గిన్నె మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా అయితే ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మైదా ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ కూడా వేసుకుని బాగా అయితే డస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ అంటుకోకుండా వస్తుందండి. మనకి తీసేటప్పుడు కష్టపడకుండా చాలా సింపుల్గా అయితే ఇలా టర్న్ చేయగానే మనకి పడిపోతుంది. అలానే కేక్ అన్నది ఎక్కడ పాడవకుండా విరగకుండా అయితే క్లీన్గా వస్తుందండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే వేసుకోవాలి. మిడిల్ నుంచి వేసుకోండి. సైడ్స్ అయితే తగలకుండా వేసుకుంటే కేక్ అన్నది మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం అయితే నేను ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిని రెండు లేదా 3 సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే లోపల ఏమన్నా బబుల్స్ ఉంటే మనకి పోతాయండి. ఇలా ట్యాప్ చేసుకున్నాక మనం ముందుగా ప్రీవీట్ చేసుకున్న ప్యాన్లో ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టుకుందాము. ఇలా స్టాండ్ లేకపోయినా ఒక ప్లేట్ అయినా పెట్టుకోవచ్చండి మీరు. ఇలా పెట్టుకున్న తర్వాత మన కేక్ మిశ్రమాన్ని అయితే ఇందులో అయితే కప్పు మయ్యానికి అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ స్లిమ్లో పెట్టుకుని అలా 30 మినిట్స్ వరకు అయితే కుక్ అయ్యేంత వరకు వదిలేయాలండి. ఒక 40 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఇలా ఉందండి. మధ్యలో నేను ఒక 30 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇంకా తడి తడిగా ఉందని క్లోజ్ చేశానండి. కరెక్ట్గా ఒక 40 మినిట్స్ అయితే పట్టింది నాకు కేక్ బేక్ అవ్వడానికి. చూడండి, టూత్ పిన్ అన్నా చాక్ అన్నా ఇలాగ లోపలికి దింపి తీస్తే క్లీన్గా వచ్చిందంట మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. కేక్ని అయితే బయటికి తీసేసుకున్నానండి. కొంచెం చల్లారేంత వరకునైతే దీన్ని అలా వదిలేయాలి. చల్లారిన తర్వాత తీస్తే మనకి కేకు చాలా బాగా వస్తుంది వేడిగా ఉన్న దానికన్నా. చూడండి, కొంచెం చల్లారింది కదా. ఇప్పుడు ఒక చాక్తో అయితే సైడ్స్ ఇలాగా ఫ్రీగా అయ్యేటట్టు మూవ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని టర్న్ చేసుకుంటే కేకు ఎక్కడ అంటుకోకుండా వచ్చేస్తుందండి. చూసారు కదా, నేను పూర్తిగా టర్న్ అన్నది చేయకుండానే ఊడి వచ్చేసింది. ఇలా చాలా సింపుల్గా అయితే కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లైట్గా అయితే డెకరేషన్ చేస్తున్నానండి. మీరు ఇలా అన్నా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ చాక్లెట్ సిరప్ అయితే పైనుంచి వేసుకుంటున్నాను.
కొంచెం లుక్ బాగా కనిపించడానికి వీడియో కోసమని కొంచెం డెకర్ అయితే చేస్తున్నాను, చూసేయండి. ఇలా చాక్లెట్ సిరప్ వేసుకున్న తర్వాత పైన అయితే కొన్ని స్ప్రింకిల్స్ అయితే జల్లుకుంటున్నానండి. పిల్లలు అట్రాక్టివ్గా తింటారని ఇలాగైతే చేస్తున్నాను. ఇలా ఇష్టంగా లేదు అంటే నార్మల్ ప్లెయిన్గా అయితే తినేయచ్చు మీరు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఫాస్ట్గా అయితే కేక్ రెడీ చేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇంట్లోనే కేక్ రెడీ చేసుకోండి. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా, అంతే స్పంజీగా అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా కేక్ ఎంత స్మూత్గా ఉన్నదన్నదని. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.